ఈ 'గేమ్ చేంజర్' సినిమాకొచ్చేటప్పటికి ఫాన్స్‌లో ఉన్న పెద్ద కంప్లెయింట్ ఏంటంటే, ఓ 3, 4 ఏళ్ల నుంచి దీనికి సరిగ్గా అప్డేట్స్ ఇవ్వట్లేదని చెప్పేసి. వచ్చేసిందిగా చివరికి అప్డేట్. ఎట్టకేలకు వస్తుందిప్పుడు. బట్ ఈ 3, 4 ఏళ్ళు దీన్ని సస్టైన్ ఒక చేయడం సినిమా అనేది అంతే ఎంత అండి. ఒక సక్సెస్ సినిమా లేట్ అవుతూ ఉంటుంది. కొన్ని కారణాల వల్ల. ఒక్కోసారి క్లైమాటికల్‌గా ఇబ్బందులు పడుతూ ఉంటాం. కొన్ని ఏంటంటే ఇప్పుడు శంకర్ గారిది ఏంటంటే మధ్యలో ఆ సినిమా రావడం, కొన్ని రోజులు, కొన్ని నెలల్లో ఒక షూటింగ్ లేకపోవడం. అంతే తప్పితే వేరే రకంగా కాదు ఇది. అదే. కొంచెం క్లాషెస్ రావడం. ఇప్పుడు ఏంటి ఒక ఆర్టిస్ట్ దొరకడానికి అంత కాంబినేషన్ సెట్ చేయడానికి ఒక్కోసారి 3 నెలలు 4 నెలలు పట్టింది. ఒకసారి నేను ఉండను ఎందుకంటే నాది ఆ గెటప్ ఇవన్నీ గెడ్డంతో ఉన్న సినిమాలు. ఇప్పుడు నేను దేవరా చేశాను. దేవరా గెడ్డంతో ఉంటుంది. గెడ్డం లేకుండా ఇది చేయాలి. నా మూలంగానే చాలా రోజులు వేస్ట్ అయింది సందర్భాలు ఉన్నాయి. అంటే డేట్లు దొరక్క. అలాగే ఎస్జే సూర్య బిజీగా ఉంటాడు. అనుకున్న షెడ్యూల్ అవ్వకపోతే అందరి డేట్లు సెట్ చేయడానికి టైం పట్టేస్తుంది. అలా లేట్ అయిన సందర్భం ఎక్కువ ఈ సినిమాలో. ఓకే. సో హెవీ కాంబినేషన్స్ వల్ల నంబర్ ఆఫ్ డేస్ వేస్టేజ్ అయినాయి. అంతే మెయిన్ తప్పితే ఇప్పుడు మేము కొన్ని సీన్స్ చేసాం అనుకున్నట్టు జరిగింది. మాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు రాజమండ్రిలో చేసాం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా. ఎప్పుడు ఎన్ని రోజులు అనుకున్నారో అన్ని రోజుల్లోనే జరిగింది. ఏ ఎపిసోడ్ అయితే ఎన్ని రోజులు అనుకున్నా అన్ని రోజులే జరిగింది. మరి ఎక్కడ ఇది ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఇది కాంబినేషన్. అంటే షూట్ డిలే అయిందే తప్పితే ఎక్కడ కూడా షూట్ ప్రొలాంగ్ అవ్వలేదు అనవసరంగా. షూట్ది వేరే ఏం లేదు. కొంచెం లెంత్లో కొంచెం అనుకున్న సీన్ ఎక్స్ట్రాలు అయ్యి అటువంటి ఏమైనా అవ్వచ్చేమో కానీ వేరే వేస్టేజ్.